కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ని సీఎం సందర్శించనున్నారు. అక్కడ పరిస్థితులను పరిశీలించిన అనంతరం కాటరం సభకు వెళ్లి రైతు భరోసా నిధుల విడుదల చేయనున్నారు. ఇక రాజకీయంగా తెలంగాణలో మళ్లీ వేడి పెరుగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ఒకదానిపై మరొకటి తీవ్ర స్థాయిలో రాజకీయ మాటల దాడులు చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలను వేదికగా చేసుకుని రాజకీయంగా పోటీ పెంచుతున్నాయి. తెలంగాణలో అధికార ప్రతిపక్షాలు పోటాపోటీ బహిరంగ సభలకు సిద్ధమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో పర్యటించి మేడిగడ్డ పునరుద్ధరణపైన కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. 2 విడత రైతు భరోసా నిధుల విడుదల చేయనున్నారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాల్లో గర్జించనున్నారు. జీవన్రెడ్డి పార్టీలో చేరే సందర్భంగా ప్రభుత్వంపైన కేసీఆర్ విరుచుపడే అవకాశం ఉంది. ఇద్దరు నేతలు ప్రాజెక్టులపై, రైతులపై తామేం చేస్తామో, తమ ప్రత్యర్థి ఎలా ఫెయిల్ అవుతున్నాడో చెప్పే ప్రయత్నం చేయనున్నారు. ప్రతిపక్ష గులాబీ దళం జగిత్యాలను గులాబీమయం చేసేసింది. ఇటు మేడిగడ్డ దగ్గరికి రైతులను రప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ తన క్యాడర్ను, లీడర్లను యాక్షన్లోకి దింపింది. సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన కీలకం కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పునరుద్ధరణ పనులు, అలాగే రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ఒకేరోజు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుంది. 2వ విడత రైతు భరోసా కింద 45,11,947 మంది రైతులకు 2,063 కోట్ల రూపాయలను నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. ఈ విడతలో దాదాపు 36,72,000 ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు లబ్ధి పొందనున్నారు. రాష్ట్రంలో మొత్తం 73 లక్షల మంది రైతులు ఉండగా ఇప్పటికే మార్చి 23న మొదటి విడతలో ప్రతి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున సుమారు 3,590 కోట్ల రూపాయలను జమ చేశారు. 2 విడతలను కలిపి చూస్తే రైతులకు మొత్తం 5,653 కోట్ల సాయం అందినట్టు అవుతుంది. ఇక 3వ విడత నిధులను కూడా త్వరలో విడుదల చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ను కూడా సందర్శించనున్నారు. అక్కడ పరిస్థితులను పరిశీలించిన అనంతరం కాటారం సభకు వెళ్లి రైతు భరోసా నిధుల విడుదల చేయనున్నారు. ఇక రాజకీయంగా తెలంగాణలో మళ్లీ వేడి పెరుగుతుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ఒకదానిపై మరొకటి తీవ్రస్థాయిలో రాజకీయ మాటల దాడులు చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలను వేదికగా చేసుకుని రాజకీయంగా పోటీ పెంచుతున్నాయి.